పిల్లల్ని ప్రయోజకులు చేయాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ అదే పిల్లవాడు ప్రమాదశాత్తు వాళ్ళ కళ్ళ ముందే జీవచలంలా పడున్నారంటే ఆ నరకం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మన ఇష్టాల కోసం వాళ్ళ కష్టాలు సైతం లెక్క చేయకుండా రేయి పగలనకుండా కష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి తల్లి యొక్క ఆవేదన చూసి తప్పించుకోలేక మన ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వాళ్ళ కుటుంబాన్ని కలవడం జరిగింది. సతీష్ అనే యువకుడు 21 ఏళ్ల వయసులోనే తండ్రికి సాయం చేద్దామని పనిలోకి వెళ్ళిన తర్వాత 3 అంతస్తుల నుంచి కరెంటు షాక్ కొట్టి పడిపోవడం జరిగింది. తన బాడీ మొత్తం స్పర్శ లేకుండా ఉన్నాడు. రోజువారీ కూలీతో గడిపే ఈ కుటుంబానికి ప్రతి నెల ఫిజియోథెరపీ ఖర్చు కోసం 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరైనా దాతలు ఉంటే త్వరగా వచ్చి వీరి కుటుంబాన్ని ఆదుకుంటారని ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటున్నాం. వాళ్ళ ఫోన్పే నెంబర్ను డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. సాయం చేయాలనుకుంటే వీరి ఫోన్పే నెంబర్కి వ్యవస్థగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. తన పేరు సతీష్. ఇతను 1 ఇయర్ బ్యాక్ బ్యాండ్ నుంచి కింద పడిపోవడం జరిగింది. తనకి స్పైనల్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆపరేషన్ చేశారు కానీ తనకి ప్రయోజనం లేకుండా అయిపోయింది. తనకి ఈ పాట్ దగ్గర నుంచి కింద వరకు కూడా స్పర్శ అనేది ఉండదు. ఇది రికవరీ అవడానికి ఫిజియోథెరపీ డాక్టర్ గారు రికమెండ్ చేశారు. తనకి ఫిజియోథెరపీ చేయించుకోవడానికి నెలకు వచ్చేసి 65,000 పైన అవుతుంది. తనకి చేయించుకోవడానికి వాళ్ళ ఇంట్లో డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేయించుకోవడం లేకపోతున్నారు. వాళ్ళ మదరు అదే హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆవిడకి 8,000 నెలకి ఇస్తున్నారు. నెలకు వచ్చేటప్పటికి 60,000 పైన అవుతుంది. వాళ్ళ నాన్నగారు కూడా తన పక్కన లేకపోతే అబ్బాయికి అటు ఇటు మూవ్ అవ్వలేడు. సో వాళ్ళ నాన్నగారు కూడా పనిలోకి కూడా వెళ్లకుండా తన్నే చూసుకుంటూ ఉంటున్నారు. దయచేసి అందరూ ఏఎన్ఆర్ ట్రస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. నేను డిగ్రీ ఫైనల్ చదువుతున్నాను. మా ఫాదర్కి వర్క్లో హెల్ప్ చేయడం కోసం 1 ఇయర్ బ్యాక్ హెల్ప్ చేయడం కోసం వెళ్ళాను. అక్కడ షాక్ తగిలి బిల్డింగ్ పై నుంచి కిందకి పడిపోయింది. దానివల్ల నా స్పైన్ ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేశారు కానీ దానివల్ల ఏజ్ లేదు. కానీ ఫిజియోథెరపీ రిఫర్ చేశారు నేను రికవర్ అవ్వాలి. కానీ ఫిజియోథెరపీ చేయించుకోవడానికి మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేయించుకోలేకపోతున్నాను. కీర్తిశేషులు వైవి రమణ గారిని ఆ పెద్ద జ్ఞాపకార్థంగా రవికుమార్ గారు వాళ్ళ కుమారుడు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పగానే 6,000 రూపాయలు ఇచ్చారు. ఇది చిన్న సాయం అవ్వవచ్చు. మరి మాలాంటి చేతులు ఇంకా ఎన్నో కలిస్తే మీకు అది పెద్ద సాయం అవుతుంది. కానీ నేనైతే ప్రయత్నిస్తాను. నేను ప్రయత్నించి ఏదో చేస్తాను.